ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీ శృంగేరి సంయమీంద్రుడు జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి. ప్రథమ భాగము. శృంగేరి వాస్తవ్యుడు శ్రీ సుబ్బాశాస్త్రి గొప్ప విద్వాంసుడు. చిన్నతనము నుండి వైరాగ్యభావములు కలవాడు. హిమాలయములకు వెళ్ళిపోయి ఆనాటి శృంగేరి జగద్గురువులు శ్రీ జగద్గురు నృసింహభారతి మహాస్వాముల వారి అభిమతమును అనుసరించి తిరిగి గ్రామమునకు వచ్చాను. శ్రీ జగద్గురువులు అతనిని ఆస్థాన విద్వాంసుని చేసి మన్నన చేశారు. ఆయన వివాహం చేసుకొని శాంత జీవనము గడిపెను. ఆయనకొక్కడే కుమారుడు. అతని పేరు గోపాలశాస్త్రి. శ్రీ గోపాలశాస్త్రి కూడా గొప్ప విద్వాంసుడు. అతనిని శ్రీ జగద్గురువులు శిష్యునిగా స్వీకరించి ఆశ్రమం ఇచ్చి పీఠాధిపతి చేయుదురుని వదంతులుండేటివి అన్నాడు. కానీ ఈశ్వరేచ్ఛ ఆ విధంగా లేనందున శ్రీ గోపాలశాస్త్రి శ్రీమతి లక్ష్మమ్మను వివాహమాడి గృహస్థుడయ్యను. వారికి 14 బిడ్డలు కలిగిరి. అయితే వారిలో ఒక్క కుమారుడు మాత్రమే బ్రతికెను. ఆ కుమారుని పేరు నరసింహశాస్త్రి. అంతకుముందు 13 బిడ్డలు బాలారిష్టములతో చనిపోవుట వలన ఈ బాలుడు తమ నుండి వేరు చేయబడినతో జీవించునేమో అని తల్లిదండ్రులు భావించిరి. వారి అభిప్రాయమును గ్రహించి వారికి సన్నిహితుడైన శ్రీ శ్రీకంఠశాస్త్రి ఆ దినములలో శ్రీ శృంగేరి మఠ సర్వాధికారి బాలుడైన నరసింహశాస్త్రిని తన దగ్గర ఉంచుకొని తన కుమారుని వలె పెంచదొడంగారు. భగవద్గీత యందు శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణ స్థితిని పొందకమునుపే దివంగతుడయ్యనేని అప్పుడు పవిత్ర ధనిక కుటుంబమునందు గాని మహనీయులైన పేదవారింట గాని మరలా ఒక జన్మము ఎత్తునని చెప్పాను. మహనీయులైన పేదవారింట జన్మించుటయే మేలు. అప్పుడు ధన సంబంధమైన దౌర్బల్యములు సోకవు. లోకము యొక్క సంగము లేకుండా ఆధ్యాత్మిక సాధనము సాగించుకొనవచ్చును. ఇట్టి మహనీయ కుటుంబమున శ్రీ నరసింహశాస్త్రి కీర్తి శకము 1892 సంవత్సరము అక్టోబర్ 16వ తేదీ ఆదివారం నాడు ఉదయం జన్మించెను. అది చాంద్రమానమున నందననామ సంవత్సర ఆశ్వయుజ బహుళ ఏకాదశి మఘానక్షత్రయుక్త కాలము. చిన్న వయస్సునంది ఆయన గొప్ప విద్వత్తు చూపెను. అప్పటి నుండి మిక్కిలి శాంత స్వభావమును కనిపింపజేసెను. 10 మందితో కలిసి ఉండుట కిచ్చగింపక ఏకాంతముగా ఉండుట అభీష్టముగా కలిగి ఉండెను. 10వ సంవత్సరము రాగా క్రీస్తు శకము 1902 ఆయనకు మఠమునందే ఉపనయనము జరిగింది. ఆ బాలుడు శృంగేరిలో ఆంగ్లో కన్నడ పాఠశాలలో చేర్పింపబడి కొన్ని సంవత్సరముల బడిలో చదివెను. ఒక ప్రభుత్వ పరీక్ష యందు ప్రథముడుగా ఉత్తీర్ణుడయ్యను. ఆయన తండ్రి సంతోషపడి ఆనాటి జగద్గురువుల ఆశీస్సులను తన కుమారునికి అర్థించు ఉద్దేశ్యముతో ఆ విషయమును ఆనాటి శృంగేరి పీఠాధీశ్వరు జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామి వారికి విన్నవించి ఆశీస్సులను కోరెను. జగద్గురువులు ఆ సంగతి వినుటకు మాకు సంతోషంగా ఉన్నది. బాలుడు మేధావి అని బోధపడుతున్నది. జీవితమున ఉన్నత కక్షలు సాధింపగలడు. అయితే నీవు నీ కుమారుని భవిష్యత్తు ఉజ్వలముగా ఉండవలనని కోరెదవు కదా అనిరి. తండ్రి నిజముగా అని సమాధానము చెప్పెను. శ్రీ జగద్గురువులు అట్లయినతో వెంటనే బాలుని ఇంగ్లీషు పాఠశాల నుంచి మాన్పించి మన పాఠశాలలో చేర్పించుము అని ఆనతి పెట్టిరి. శ్రీ జగద్గురువుల యందు మిక్కిలి భక్తి విశ్వాసములుండి వారి ఆజ్ఞ సముచితము సమంజసమైనదిగా ఉండునని దృఢ విశ్వాసమున్న ఆ తండ్రి ఆ ప్రకారమే వెంటనే తన కుమారుని ఇంగ్లీష్ చదువు మాన్పించి మఠ పాఠశాలలో చేర్పించారు.
తన మేధా సంపద చేత, తన అత్యుత్తమ ప్రవర్తన వలన ఆ బాలుడు పాఠశాలలోని ఉపాధ్యాయ బృందం వారందరికీ ప్రీతిపాత్రుడయ్యను. చదువునందు మిక్కిలి శ్రద్ధ కలిగి చిన్న వయసు బాలులతో కనిపించు చిలిపి చేష్టలేమీ లేక ఉండెను. తల్లిదండ్రులు కానీ ఇతర పెద్దలు కానీ చెప్పిన పనులు చేయునప్పుడు, దుకాణమునకు పోయి ఏదేని వస్తువును కొని తెచ్చుటకు వెళ్ళినప్పుడు, లేక పోస్టాఫీసుకు ఉత్తరములు పోస్ట్ చేయుటకై వెళ్ళినప్పుడు కూడా బాలుడి చిత్తము భగవంతుని యందే లగ్నమై ఉండేది. ఒకనాడు ఆ బాలుడు తల వంచుకొని గ్రామం బయట పోవుచుండగా ఎవరో పలకరించారు. అప్పుడు తాను దుకాణమునకు ఒక వస్తువు కొనుటకై బయలుదేరి ఉంటునని ఆ బాలుడు గుర్తించెను. ఆయన సిద్ధాంత గ్రంథములను చదువుటయే కాక ప్రత్యక్షానుభవంలో తెలుసుకొనవలనని కూడా ప్రయత్నము చేయుచుండెను. చదువుకొనని వేళల యందు, ఇంటి యందు పని లేనప్పుడు శ్రీ విద్యాశంకర ఆలయమునకు వెళ్ళి ఒక పక్కగా కూర్చుండి జపము చేసుకొనుట, లేక ఏదేని స్తోత్రమును ఆవృత్తిగా పారాయణం చేయుట, ముఖ్యంగా మూక పంచశతి, లేక మానసికముగా పర్యాలోకన చేయుట, లేక అంతర్ముగా పరిశీలించుట చేయుటుంటడి వాడు. ఆ బాలుని జీవితము చాలా విలువైనది, సోమరిగా గడపరానిది. నిష్ప్రయోజకరములైన మాటలందు కానీ వ్యాసంగములందు కానీ ఆ బాలుడెన్నడూ కాలక్షేపము చేయలేదు. జగద్గురువులు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ స్వామివారు మఠ పాఠశాల విషయమున మిక్కిలి శ్రద్ధ వహించి ఉండిరి. శ్రీ జగద్గురువులు క్రీస్తు శకము 1907లో దక్షిణ భారత సంచారమునకు బయలుదేరి వెళ్ళినప్పుడు కూడా పాఠశాలలోని విద్యార్థుల పరీక్షాపత్రములను తమ దగ్గరకు తెప్పించుకొని పాఠశాలలోని విద్యార్థుల ప్రగతి ఎట్లున్నదో గమనించుచుండిరి. శ్రీ నరసింహశాస్త్రి పరీక్షాపత్రములో సమాధానములు క్లుప్తముగా వ్రాసిలను అపూర్వమైన అభివ్యక్తీకరణ సామర్థ్యమును చూపుట శ్రీ జగద్గురువుల దృష్టిని ఆకర్షించింది. ఒక పర్యాయం శ్రీ జగద్గురువులు సంచారయాత్ర నుండి ఒక ఉద్యోగిని శృంగేరికి పంపి పాఠశాల ఎట్లు నడుచుతున్నదో, విద్యార్థులకు తగిన వసతి సౌకర్యములు ఏవేని లోపములున్నవేమో వెళ్ళి ప్రత్యేకముగా పరిశీలన చేయమంది. ఆ ఉద్యోగి శృంగేరి వెళ్ళి పాఠశాలలో తనిఖీ చేసి తిరిగి శ్రీ జగద్గురువుల కడకు వచ్చి నివేదించెను. తాను ప్రతివారిని ప్రత్యేకంగా విచారించిననియు, విద్యార్థులందరూ శ్రద్ధగా చదువుతుండేననియు, వారందరికీ వసతి సౌకర్యములు సముచితముగా ఏర్పాటు చేయబడుతున్నవనియు, కొందరు విద్యార్థులు మాత్రము చిన్న చిన్న లోపములు అవి సవరింపబడినవనియు చెప్పెను. శ్రీ జగద్గురువులు విద్యార్థులందరూ శ్రద్ధగా చదువుతుండేనని వినుటకు మాకు సంతోషంగా ఉన్నది. వారికి సౌకర్యములు చక్కగా చేయబడినటయు సంతోషకరమే. విద్యార్థుల ప్రవర్తనము బాగున్నదా, వారు శాంతిగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఉద్యోగి: విద్యార్థులందరూ క్రమశిక్షణ పాటించుతున్నారు, శాంతిగానున్నారు. కానీ మన నరసింహశాస్త్రి కొంత పెంకితనము అలవర్చుకొనెను అని సమాధానము చెప్పెను. అది నీ అభిప్రాయము. ఇంతకు అసలు జరిగినదేదో స్పష్టముగా చెప్పుము అని శ్రీ జగద్గురువులు ఉద్యోగిని కోరిరి. ఉద్యోగి: నేను విద్యార్థులను పాఠశాలలో పెట్టబడుతున్న భోజనము బాగున్నదా, వారమునకొకసారి తలంటుకొనుటకు వేడి నీళ్ళు ఇచ్చుతున్నారా మొదలగు ప్రశ్నలను వేసి తిని. ఇతర విద్యార్థులు ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానములను చెప్పిరి. ఈ నరసింహశాస్త్రి అవన్నీ ఎందుకు, మాకు విద్యను చక్కగా గడుపుతున్నారు అని చెప్పాను. దీనిని బట్టి అతనికేదో అసంతృప్తి విషయమున్నదని, దానిని వెల్లడించుటకు ఇష్టపడలేదని తోచుతున్నది. ఇతర విద్యార్థులు చెప్పిన దానికంటే భిన్నముగా నరసింహశాస్త్రి చెప్పుట వలన ఇతడు కొంత దాచుతున్నాడని నేను అనుకుంటుని అని విశదీకరించెను. అప్పుడు శ్రీ జగద్గురువులు అతని మాటలకు యథాతథముగా అర్థము స్వీకరింపవలనే కానీ వాటికి అవసరము లేని ధ్వనులను అలంకారములను జతపరిచి మనము తోచిన అర్థములను కల్పించకూడదు. అతడు తన అభిప్రాయమును తెలిపినాడు. అతనికి చదువునందే శ్రద్ధ, ఇతర విషయములు ఎట్లున్ననూ పర్వాలేదు, అతనికి పట్టవు. అతడు ఒక పరిశుద్ధ జీవుడని, ఉత్తముడని గ్రహించు అని తెలిపారు. ఈ విధముగా జగద్గురువులు మొదటి నుండి
నరసింహశాస్త్రి యోగ్యతలు సముచితముగా గమనించిరి. భవిష్యత్తులో అతడు మహితాత్ముడు కాగలడని గుర్తించిరి. పాఠశాలలో చెప్పబడుతున్న విద్యకు తోడు అతనికి ప్రత్యేకముగా తర్కపాఠము కూడా గురువులచే ఏర్పాటు చేయబడినది. సశేషం శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.